అమూల్య ఏం చేసింది తెలుసు? ఇన్ని రోజులు ఆమె దేవుడికి ఇవ్వాలని ఒక గల్లగుడి పెట్టుకున్నది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎక్కడన్నా పైసలు ఇస్తే ఆ పైసలు సగం కొనుక్కొని సగం దాచిపెట్టుకున్నది. దాచిపెట్టి ఏం చేసింది? ఆమె బర్త్డే రోజు ఆ గల్లగుడి వేసుకున్నది కదా డబ్బులన్నీ, అవన్నీ తెచ్చి పాస్టర్తో ప్రార్థన చేయించి, పాస్టర్య ఈ డబ్బులు నేను మందిరం కోసం, కొత్త మందిరం కడతాను కదా, ఆ మందిరం కోసము దేనికన్నా వాడుకోవాలని నేను ఈ గల్లగుడిలో పైసలు దాచిపెట్టిన, ఈ మందిరం కోసం వాడవాలని తెచ్చిచ్చింది బర్త్డే రోజు. మంచి పనే కదా? అందరు చప్పట్లు కొట్టి అమూల్యకు. ఇక్కడ మీరేం చేయాలి? నేర్చుకోవాలి. మీరు కూడా గల్లగుడి కొనుక్కొని ఏం చేయాలి? అన్న మీ మమ్మీ 10 రూపాయలు ఇచ్చింది అనుకో, 5 రూపాయలు కొనుక్కోవాలి. 5 రూపాయలు ఎలా తీయాలి? గల్లగుడిలో ఏం చేయాలి? మీ బర్త్డే రోజు ఏదైనా మంచి పని కోసం, మంచి పని అంటే ఏం పనిగా? దేవుడి పని కదా. దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళీ మనకి ఇక్కడ అందరూ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు అమూల్యలాగా మీ బర్త్డే ఎప్పుడైనా కానీ, మీ బర్త్డే రోజు, ఇప్పుడు మీ బర్త్డే సపోజ్ ఫ్రైడే అయింది అనుకో, ఫ్రైడే ప్రార్థన ఉండదు మీ ఇక్కడ, మీ మమ్మీ డాడీ వాళ్ళు ప్రార్థన పెట్టుకోరు. కాకపోతే ఫ్రైడే బర్త్డే అయింది అనుకో, సండే రోజు చర్చి పట్టుకొని రావాలి. ఎక్కడికి? సండే స్కూల్లో కన్నా లేకుంటే ఆరాధనగా పట్టుకొచ్చి, మొన్న నా బర్త్డే అయిపోయింది, ఇగో ఇవి నా డబ్బులు, నేను గల్లగుడిలో దేవుడి కోసం, నేను దేవుడి పని కోసం, దేవుడి మందిరం కోసం, దేవుడి పని కోసం వాడాలని తెచ్చియాలి. నేర్చుకుంటారు అందరూ. అయితే మొన్న అమలు చేసినారు. ఇవాళ టిల్లు బర్త్డే. అందరికి ఆమె బర్త్డే ఎప్పుడు? టిల్లు పోయేటప్పుడు మీకు చాక్లెట్ ఇస్తారు. కూర్చోండి. పోయేటప్పుడు టిల్లు మీకు బర్త్డే చాక్లెట్ ఇస్తారు. ఓకేనా? అయితే టిల్లు ఇది అలా బర్త్డే. టిల్లు కూడా గల్లగుడి తీసుకోవాలి. అది ఇస్తారా? టిల్లు కూడా వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఈ గల్లగుడికి కొనుక్కొచ్చుకున్నాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొనుక్కోరమ్మనే కొనుక్కొచ్చారు. అయితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పైసలు ఇచ్చినారనుకో, ఆయన ఏమున్నాయి తెలుసా? 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, ఇంతే ఉన్నాయి. ఇట్లా అవన్నీ మళ్ళీ 10 రూపీస్. ఎన్ని? 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళు కొనుక్కోమని ఇస్తారు కదా. కొనుక్కోమని ఇచ్చినప్పుడు కొన్ని కొనుక్కున్నాడు, కొన్ని ఎవరి కోసం ఇచ్చిండు కదా? దేవుడి కోసం. తన బర్త్డే కాబట్టి దేవుడి కోసం ఇచ్చిండు. అలా మందిరాన్ని తెచ్చి పాస్టర్ని ప్రార్థన చేయించుకొని, ఈ ఇంట్లో గల్లగుడిలో నేను పైసలు దాచుకున్నా, ఈ డబ్బులు దేవుడికి మందిరం కోసము, పనికి దేవుడి మందిరం కాడ పని కోసం ఇవ్వాలని తెచ్చిచ్చిండు. మీరు కూడా నేర్చుకుంటారు. అందరూ ఎట్లా నేర్చుకోవాలా? మంచి పనే కదా. ఓకేనా? అందరూ సపోర్ట్ కొట్టు. అమౌంట్ ఓకే.